ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి బైపీసీ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయి. మనకి ఈ రోజే బోత్ థర్డ్ ఫేజ్ అండ్ అలాగే బైపీసీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ డేట్స్ అయితే అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ టైప్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా ఇక్కడ డేట్ అయితే చూస్తున్నారు కదా, రైట్ కార్నర్లో మనకి ఈరోజే రిలీజ్ చేశారన్నమాట. ఒక్కసారి మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అయితే చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ రోజు అయితే ఇష్యూ చేయడం జరిగింది. రేపు వచ్చేసరికి న్యూస్ పేపర్లో డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఏంటంటే ఒక ప్రెస్ నోట్ టైప్లో రిలీజ్ చేస్తారన్నమాట, పేపర్ నోటిఫికేషన్. అండ్ అలాగే మనకి రిజిస్ట్రేషన్ కూడా రేపటి నుండి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ హెచ్ఎల్సి మనకి ఆన్లైన్లో వెరిఫై చేసేందుకు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 12th వరకు మనకి టైం ఇచ్చారన్నమాట. టోటల్ 4 days టైం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే రేపటి నుంచి సెప్టెంబర్ 12th వరకు టైం ఇచ్చారు. టోటల్ 4 days టైం ఇచ్చారన్నమాట. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్లు మనకి సెప్టెంబర్ 13వ తేదీన చేంజ్ ఆఫ్ ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ 14వ తేదీన మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకి ప్రాసెసింగ్ ఆఫ్ అలాట్మెంట్స్ అన్నమాట సెప్టెంబర్ 14th. అండ్ అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th అన్నమాట. అండ్ అలాగే మనకి రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ విషయానికి వస్తే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 17th వరకు టైం అయితే ఉంది. మనకి క్లాసులు కూడా అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ ది కాలేజ్ కూడా సెప్టెంబర్ 15th అన్నమాట. మనకి సీట్ అలాట్మెంట్ కూడా సెప్టెంబర్ 15th రిలీజ్ చేస్తారు. మనకి ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో కూడా మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్ 38,000 గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది కాకుండా, గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు 20,000 కట్టుకుంటే మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మెయిన్గా ఈ కాలేజ్లో మనకి ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా ఒక కాలేజ్ కూడా ఉందన్నమాట, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తే మనకు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.